సో ఇంకే ఇంకా సో ఒక్క సెకండ్ మాట్లాడతా, ఒక్క సెకండ్ రా. ఏంటి అయిపోయిందా? అంటే ఇంకా అదే ఈ సినిమా తెలుగులో ఇంత సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో క్యాస్ట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, మీరందరూ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ థియేటర్లో చూడండి. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాదు, మిస్ అయింది మీరే సో కాబట్టి. మీరు ఎవరు మిస్ కాకండి, సినిమా కంపల్సరీ థియేటర్లో చూడండి మీరు అందరు తప్పకుండా. మీరు సినిమా చూస్తే ఇందులో ఏంటంటే జేకే అని ఎందుకు అంటున్నాము, జస్ట్ కిడింగ్ అనే క్యారెక్టర్ మన శ్యామ్ చేసిన క్యారెక్టర్కి రాజమౌళి గారు కూడా ట్వీట్లో పెట్టారు, మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకొకటి కూడా ఉంది, హీరోయిన్ని ఆఫీస్లో అడుగుతారనమాట, హూమ్ వుడ్ యూ వాంట్ టు కిల్, హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, హూమ్ యూ వాంట్ టు గెట్ మ్యారీ అని. ఓకే, సో సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మీకు కూడా. ఆ ఫోటో ప్లే చేయండి. మీ క్వశ్చన్ ఏంటంటే, హూమ్ డు యూ వాంట్ టు కిల్, whom will you make sister, and whom will you marry? ఏయ్, నా ఫోటో కూడా పెట్టారా? వీళ్ళిద్దరూ మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, వాట్సాప్లో చాట్ చేస్తూ ఉంటారు మీరు. బ్రిట్నీ స్పియర్స్ అండ్ జెనిఫర్ లోపెస్. ఈవిడ మీకు అసలు తెలియదు, సుమ. కిల్లు ఫ్రెండ్, మ్యారేజ్. చెప్పండి. సో అంటే బ్రిట్నీ స్పియర్స్ అంటే చిన్నప్పటి నుంచి క్రష్, సో మ్యారేజ్ బ్రిట్నీ స్పియర్స్. బ్రిట్నీ స్పియర్స్ మీద అనుదీప్ గారికి ఉండేటువంటి క్రష్. ఓకే, జెనిఫర్ లోపెజ్ ఫ్రెండ్. జెనిఫర్ లోపెజ్ ఫ్రెండ్. అంటే నాకే చెప్పలేదు, నేను చెప్పలేదండి, అది వెన్నుపోటు నాకేనా? కిల్ సుమా అంటే ఆల్మోస్ట్ అర్థమైందండి. ఆల్మోస్ట్ ఈ ఆల్మోస్ట్ చంపడాలే ఉండదు, ఒకటేసారి ఫసక్. ఓకేనండి, థ్యాంక్ యూ. అర్థం చేసుకున్నాను మన అనుబంధం ఎలాంటిదో. ఈ మధ్యకాలంలో మీరు చెప్పులు ఎందుకు వేసుకుంటున్నారని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. అదొక్కటి చెప్పేసి వెళ్ళిపోండి. జనరలీ హీ డస్ నాట్ వేర్ స్లిప్పర్స్, బట్ నవ్ డేస్ హీస్ వేరింగ్ స్లిప్పర్స్. వై మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ క్వశ్చన్. లేదా అది కార్తికేయ గారి కోసమే. కార్తికేయ, ఓకే, యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, అనుదీప్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు.